అందరికీ నమస్కారాలు. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. విశాఖపట్నం స్టీల్ RINL నిన్న కేబినెట్లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్, వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, ప్రభుత్వం తరపున కూడా, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి, ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1,650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒకరోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు, మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం. ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం, మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం, దీనికి కావలసిన వనరులన్నీ కూడా
ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం. ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం. 20,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, పెద్ద ఆస్తిది. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు. విలువైన ల్యాండ్ ఉంది. అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తాను. నేను కూడా శ్రద్ధ పెడతాను. దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వేయాలి. సమర్థుడిని తీసుకురావాలి. సీఈఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్ని చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే 7 నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. నేను కూటమి ఎన్డీఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన పనులన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వచ్చాం. అమరావతి ఏకైక రాజధాని చెప్పాం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు. అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు డబ్బులు 12,157 కోట్లు ఇచ్చారు. రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం. ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దానికి రైల్వే జోన్ రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ళకు అవసరమైన ల్యాండ్ ఇచ్చాం, క్లారిటీ ఇచ్చాం, పర్సూ చేశాం. రైల్వే జోన్కు కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మీరు చూసినప్పుడు ఎప్పుడూ జరగని పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. 7 నెలలు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు కానీ ఇనాగరేషన్ కానీ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము ఏది చెప్పాము అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టీసీఎస్ యువతకు ఉద్యోగాలు, ఇంకొక పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం, ఎంఓయూ చేశాం. అది కూడా వస్తే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం. ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే సీ కేబుల్ వేసి ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. ఇది కాకుండా మొన్ననే గ్రీన్ హైడ్రోజన్ ఒక పక్క ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకొచ్చారు. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేశాం ఆర్సీఆర్ మిత్తల్, అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు 14 మిలియన్ యూనిట్లు 14 మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది. దీనికి కావలసిన ఐరన్ ఓర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించాం. ఫేజ్ 1లో 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులేసి స్లర్రీ రూపేణ తీసుకొస్తున్నారు. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభం అవుతుంది. ఈరోజు రేపు ఎంఓయూ చేస్తున్నాం. ఆ ఎంఓయూ అవుతానే పని కూడా ప్రారంభిస్తారు. ఒక స్టీల్ సిటీ వస్తుంది. ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది.
ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఓర్వకల్లో 2786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ముందుకు పోయాం. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి 2137 కోట్లు అక్కడ కూడా మొన్నే శాంక్షన్ అయింది. ఇంకో పక్క నక్కపల్లిలో ఈ స్టీల్ సిటీయే కాకుండా 14,000 కోట్ల పెట్టుబడులతో ఒక ఫార్మా సిటీ వస్తుంది, బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. దీనివల్ల ఒక 70,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 55,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ అన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాం. ఇది కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, అది కూడా వస్తే నేను వారిని కోరింది ఏంటంటే 8 లేన్ రోడ్డుకే శాంక్షన్ చేయమన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నా ఒకటేసారి చేయాలని ఇప్పుడు గట్టిగా చెప్పాను. అది వస్తే అది కూడా అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అనేక టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం ఇక్కడంతా కూడా 400 కోట్లతో ఒక టూరిజం కారిడార్ కూడా ఒప్పుకొని ముందుకు పోతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నేను మొన్న అందుకే మీటింగ్లో చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్. ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా నిన్నే అనౌన్స్ చేశాను. 12.94%, 12.94%. ఇది 15% పైన తీసుకెళ్లాలని, 7.5 నుంచి 15% తీసుకెళ్తే 2 టైమ్స్ అభివృద్ధి చేయగలిగితే కన్సిస్టెంట్గా 2047కి 4.5 టైమ్స్ పర్ క్యాపిటా రాష్ట్ర సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఒక మాటలో చెప్పాలంటే అది ఒకటే సంపద సృష్టించే మార్గం. ఈరోజు కేంద్రం అన్ని విధాల ముందుకొచ్చి ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పక్క మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఒక పక్క నేను చాలాసార్లు చెప్పాను, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పేర్లలుగా తీసుకెళ్తామని. అభివృద్ధి జరగాలి, డెవలప్మెంట్ వల్ల సంపద సృష్టించబడుతుంది, సృష్టించిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయం వల్ల మళ్ళా కొంత డబ్బుల్ని అభివృద్ధి ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బుల్ని మన సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటే మార్గం, పేదరిక నిర్మూలన. అదే మరి ప్రజల్ని ఎంపవర్ చేయడం, దానికి నాంది పలికాం. చాలా సంతోషం. 9-7 నెలల్లో మేము అనుకున్న ప్రయత్నాలన్నీ 1 by 1 సఫలీకృతం అవుతున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే అసాధారణం అనుకున్నటువంటి కార్యక్రమాలను చేపట్టాం. 7 నెలలకు మునుపు ఎటు చూసినా చీకటి. నాకు ఆ రోజు చూస్తే నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఇన్ని ఇబ్బందులు కనిపించలేదు. ఎటు చూసినా విధ్వంసమైన వ్యవస్థలు, ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు లేని ఆర్థిక వ్యవస్థ, అన్ని వ్యవస్థల్లో డబ్బులన్నీ కూడా ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసి కనీసం కేంద్ర పథకాలు కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా లైన్లో పెడుతున్నాం. ఇంకొక 4-5 నెలల్లో ఇవన్నీ లైన్లో పెట్టి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం. ఇన్వెస్టర్స్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం, ఇంకా నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించి మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఒక పక్క ఉండే ఉద్యోగాలను కాపాడాలి. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే దగ్గర ఈ స్టీల్ ప్లాంట్ కానీ సిక్ అయితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక పక్క దీన్ని కాపాడుకుంటూనే ఇంకొక పక్కన 20 లక్షల ఉద్యోగాలకు ఏమేమి కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ కేంద్రాన్ని
ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు. దానికి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ సమస్య రాదు. ఇప్పుడు రివైవల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని, దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, కేంద్రానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే స్టీల్ ప్లాంట్. మనం కూడా కష్టపడకుండా దీన్ని రివైవ్ చేయకుండా అడుకొక్కసారి మీరు చేయాలి అని చేస్తే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాలి. కేంద్రం చేసే నిర్ణయాలు కానీ, ప్రాపర్ సీఈఓని పెట్టడం కానీ, అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేయడం కానీ ఈరోజు మీరు చూశారు. ఆర్సీఆర్ మిత్తల్ 14 మిలియన్ మెట్రిక్ టన్నులతో స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నాడు. 1,50,000 నుంచి 1,70,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక స్టీల్ సిటీయే కడతా ఉంటున్నాడు. ఇది ఎంత మొత్తం కలిసి 2 మిలియన్ 3 మిలియన్ అనుకుంటాను. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 7.3 మిలియన్ యూనిట్లు. ఇప్పటి వరకు 3నే రన్ అయ్యేది. ఇప్పుడు రెండు ఫర్నేసులు రన్ అవుతుంది. మొన్న 1,600 కోట్లు ఇచ్చిన తర్వాత 2 ఫర్నేసులు, అంత మునుపు ఒకటి కూడా లేదనుకుంటా. కొన్ని రోజులు ఆగిపోయింది. షట్ డౌన్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు 2 చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ 1,650 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఐరన్ ఓర్ అప్పిప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదా వేసుకుంటా వచ్చాం. నెలకు 80 కోట్ల రూపాయలు పవర్ ఛార్జెస్ అవుతాయి. ఈ 4-5 నెలలు వాళ్ళు కట్టడం లేదు. నీటి ఛార్జీలు కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి. అది కూడా వాయిదా వేసాం. ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలని చూడాలి. కేంద్రం ఏ విధంగా వస్తారు. మేము కూడా సిద్ధపడ్డాం. ఎందుకు సిద్ధపడ్డాం? అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బతినకుండా ఉండాలని సిద్ధపడినప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీసే కాదు, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, కేంద్రం, రాష్ట్రం బాధ్యతతో ప్రవర్తించాలి. పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడానికి మనకి ఎవరికి ఆ రైట్ లేదు. సిక్ అవుతుంది, ఎప్పుడు ఇట్నే ఉంటుంది, మేము ఇట్నే రన్ చేస్తాం, మీరు ఇవ్వాలి, ఇది మా రైట్, అది కరెక్ట్ కాదు. మనం దాన్ని ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ చెప్పాం. ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం. మేము ఏమని ఇచ్చాం? దీన్ని రివైవ్ చేస్తాం, మేము సహకరిస్తామని. అందరూ కూడా సహకరించాలి. సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు జయప్రదమైనాయి. ఇప్పుడు మనం అనుకుని సాధించాం. సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు. మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి, ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి? మిస్మేనేజ్మెంట్ ఉంటే. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి, నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. దేశంలో ఇదేం కొత్త కాదు. 300 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఇది 7.3. ఇది పక్కనే మనకు ఒక 14 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి, ఆ స్ఫూర్తి రావాలి. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. అది టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం. గవర్నమెంట్లో ఆ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కదా సార్ ఈ ఇష్యూ. నేనేమంటానంటే ఒక్కొక్కరు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మేము ముగ్గురం కలిసిన తర్వాత, ఇక్కడ ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం.
అందులో ప్రధాన హామీ RINL రివైవల్. ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్, పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్. ఏది చట్టంలో ఉన్నాయి అవన్నీ. ఇది సిక్ అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. దానికే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అవన్నీ అది ఈక్విటీగా అవన్నీ మీరు అక్కడే వచ్చింది. గ్రాంటా, లోనా, ఎవరిచ్చేది? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ. అది రివైవ్ అయితేనే డబ్బులు వస్తాయి. లాభాలు వస్తే వాళ్ళకి వస్తాయి, నష్టాలు వస్తే మళ్ళీ ఈ డబ్బులు పోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కూడా గ్రాంటా, లోనా ఇవన్నీ ఎక్కడ రైజ్ అవుతాయి మీకు? పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్. అది నీది నాది కాదు. ఏది కొరియన్ స్టీల్ కంపెనీ గురించి గతంలో న్యూస్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇచ్చినాక అవన్నీ ఏమున్నాయి? ఇంకా మనం అన్నిటికీ ఫార్మాలిటీస్కి పోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి. పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి. రేపు అందుకే స్వచ్ఛ భారత్ పెట్టా మీ అందరికీ పెట్టింది. ముందు మైండ్ మార్చుకోమన్నా. మీ స్వచ్ఛత మైండ్లో నుంచి ప్రారంభం కావాలి. తర్వాత మీ బాడీలో నుంచి ప్రారంభం కావాలి. మీ ఇంట్లో నుంచి ప్రారంభం కావాలి. మీ పరిసరాల్లో చేయాలి. తర్వాత మీరు పనిచేసే ప్లేస్లో స్టార్ట్ కావాలి. అప్పుడే స్వచ్ఛత వస్తుంది. మన ఆలోచన బుర్రగానే చెడిపోయింది అనుకో, ఎంచోపైన రంధ్రాలు ఎట్ట పెట్టాలని ఆలోచిస్తే రంధ్రాలే కనపడుస్తాయి. అది మానేయండి. ఇంకా ఉద్యమం చేసి పరిరక్షించుకుందాం అన్నా. నేను అదే చెప్తున్నా. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. అదే మాదిరిగా దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు అందరం కలిసి పనిచేశాం. కేంద్రం సహకరించింది. ఇప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. ఎక్కడ తప్పు జరిగినా కరెక్ట్ చేద్దాం. కరెక్ట్ చేసి ప్రైవేట్ వాళ్లే కాదు పబ్లిక్ సెక్టర్లో కూడా సంపద సృష్టించగలదా నిరూపిద్దాం. మనమేమి, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దీన్ని ఏ విధంగా చేయాలన్న అవసరమైతే ఇంకా దీన్ని ఎట్లా ముందు తీసుకుపోని ఆలోచిద్దాం. అందరిలో స్ఫూర్తిని తీసుకొద్దాం, ఐకమత్యం తీసుకొద్దాం, భావితరాలకు ఆదర్శంగా చేద్దాం. విల్ వర్క్ ఇట్ అవుట్. నేను కూడా దీని మీద ఇన్వాల్వ్ అవుతాను. అదే ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది. కేంద్రాన్ని మెప్పించి ఈరోజు 11,400 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవడానికి నేను కూడా ఆ దిశగా ఆలోచించాలి. అది రివైవ్ అయినప్పుడే ఆ నమ్మకం నిలబెట్టుకున్నట్టు అవుతుంది. నేనేమంటానంటే ఎవ్వరికి సమాధానం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమైందంటే మన రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టు కూడా ఒక మైనింగ్ ఉంది, మేజర్ మైనింగ్. అది కూడా నేను ఇవ్వడానికి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. అది కూడా పబ్లిక్ ఆక్షన్లోనే పార్టిసిపేట్ చేసి వేయాలి. దానికి కారణం ఏంటి? ఇంతవరకు మీరంతా కూడా ఎక్కడికక్కడ లాలూచీపడి అమ్మేస్తున్నారు. ట్రాన్స్పరెన్సీకి రావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ రావాలంటే ఓపెన్ ఆక్షన్ వేస్తేనే ఎవరు కావాలంటే వాళ్ళు పాడుకోవచ్చు. ఇప్పుడు ఆ ఓపెన్ ఆక్షన్లో ఎవరు పాడుతున్నాం? NMDC, ఈవెన్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైవేట్, పబ్లిక్ అందరూ పోటీ పడుతున్నారు. పోటీ పడి మళ్ళీ వీళ్ళకి మైన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్రంలో 11,400 కోట్లు ఎవరి డబ్బులు? ఇది కేంద్రం డబ్బులే కదా. ఏదో ఒక విధంగా మీకు డబ్బులు ఇచ్చారు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు ఆ పాలసీని చేస్తున్నప్పుడు కాదు నా కోసమే పాలసీ మారుస్తామంటే ఎక్కడ మారుస్తారు? వాళ్ళు ఇది ఇప్పుడు వచ్చింది కాదు, సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒక పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు RCR మిత్తలు పెట్టాడు. వాళ్ళకు కూడా ఓపెన్ మార్కెట్ ప్రకారమే ఇస్తున్నారు. ఆ ఓపెన్ మార్కెట్లో ఏ ఐరన్ ఓర్ అయితే ఇస్తారో అది కూడా వీళ్ళకి ఇస్తారు. ఎందుకు మనం కంపీట్ చేయకూడదు? మనకు 20,000 ఎకరాలు మీకు ఫ్రీగా ఇచ్చాం. ఎప్పుడో పెట్టిన ప్లాంట్ ఇది. ఎందుకు మనం వాళ్ళతో పోటీ పడలేం? ఎందుకు కంపీట్ చేయలేం? దట్ ఈస్ ది స్పిరిట్ యూ హ్యావ్ టు టేక్. వాళ్ళకేది ఫేవరబుల్గా ఇవ్వడాలి కదా ఐరన్ ఓర్.
వాళ్ళకు అట్లా ఇస్తారు, మనకు అదే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు సేమ్ రేటుకు వచ్చినప్పుడు ఎందుకు మనం కంపీట్ చేయకూడదు అంటా నేను. కంపీట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది చాలా మోడల్స్ ఉన్నాయి. అక్కడ ఇచ్చింది అది డిఫరెంట్ అకేషన్. ఇక్కడ మెయిన్గా మేనేజ్మెంట్ రావాలి. తర్వాత ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. అక్కడ నేను చేసింది అప్పట్లో దగ్గర 25 years బ్యాక్ అనుకోండి, 20 years బ్యాక్, 25 years ఆల్మోస్ట్ ఆల్ 95-2000 మధ్యలో చేశాను. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిన ఫ్యాక్ట్ ఇది సింగరేణి కాలరీస్. 1,00,000 మంది ఉద్యోగస్తులు, 1,00,000 మంది ఉద్యోగస్తులు, యూనిట్ క్లోజ్ అయిపోయింది. ఇంకెవ్వరు రివైవ్ చేయారంటే ఐ సెడ్ నో. నేను అప్పుడు ఇవన్నీ ఎగ్జామిన్ చేసి దెన్ నేను ఒక పాలసీ ఇచ్చాను. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఇస్తాం, ప్రాఫిట్లో 25%, 33% కార్మికులకు డబ్బులు మళ్ళా తిరిగి ఇస్తామని చెప్పి పెట్టాను. 25% ఆ ప్రాంతంలో. దాంతో స్పిరిట్ పెరిగింది, బాధ్యత వచ్చింది, మంచి ఎండీలు వేశాను, లాభాలు వచ్చాయి. అక్కడి నుంచి రివైవ్ అయింది. ఈరోజు సింగరేణి కాలరీస్ ఒక బలమైన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క నిర్ణయం, ఆ నిర్ణయంలో లాభాలతోనే కాదు, లాభాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ ఇచ్చాం, స్ట్రెంగ్త్ని ఇచ్చాం, మానిటర్ చేశాం. అందుకే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఒకసారి యాక్సిడెంట్ అయింది. నేను సింగరేణి కాలరీస్కి వెళ్ళాను. మా సెక్యూరిటీ అన్నారు మీరు లోపల పోవడానికి లేదని, అండర్ గ్రౌండ్ మైన్. నేను ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ దాకా పోయాను. మా వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఐ సెడ్ నో, లేదు సార్ లూజ్గా ఉంది, ఏదైనా పడిపోతుందేమో, మీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, మీ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఐ సెడ్ నో. నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి నా వర్కర్స్కి. వెళ్తానని చెప్పి వెళ్ళి చూసి బయట వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ప్యాకేజ్ ఇచ్చాను. అంతవరకు ఎవ్వరు ఇవ్వాలి. అప్పట్లోనే 25 lakhs ఇచ్చాను. దట్ ఈస్ హౌ వీ రివైవ్డ్. కాబట్టి ఇవన్నీ కూడా ఒక నమ్మకాన్ని కల్పించే అడ్మినిస్ట్రేషన్ కార్మికుల్లో కానీ అందరిలో ఇచ్చాం. అదే మరి దీనికి కూడా ఇంకా ఇన్నోవేటివ్ పాలసీస్ ఉంటే విల్ వర్క్ ఇట్ అవుట్ ఆల్ పాలసీస్ చేసి ఫైనల్గా యా అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీరు చూస్తే అన్ని నిర్ణయాలు కూడా ఈ 6-7 నెలల్లో నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుకుంటున్నట్టు మనకి ఒక ఆశాజనకంగా కొన్ని నిర్ణయాలు వచ్చాయి. ఇది విశాఖపట్నం రైల్వే జోన్ అన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా సాధించాల్సి చాలా ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.